ఈ నయమాను అతనుకు చాలా ఘనత ఉంది. రాజు కూడా ఈ నయమాను మీద దయ చూపిస్తాడు. రాజుగారి దగ్గర నయమానుకు ఒక మంచి ప్లేస్ ఉంది, ఒక మంచి స్థితి ఉంది. పరాక్రమవంతుడే కానీ అతనికి ఏముందనంటే కుష్ఠరోగం ఉంది. ఈ చిన్న అమ్మాయి తన యజమానుణ్ణి గమనించింది. దేవుని బిడ్డ, నీవు దేవుని కొరకు ఒక నక్షత్రంలాగా ప్రకాశించి చీకట్లో వెతుకులాడుతున్న వారిని, చీకట్లో అయోమయములో బ్రతుకుతున్న వారిని, తెలుసా చాలామంది వారికి నెమ్మది దొరికితే బాగుండు, సమాధానం దొరికితే బాగుండు, వారి జీవితం కుదురు పడితే బాగుండని దారి చూపించే వారికి ఎదురు చూస్తారు. నిజంగానే కొంతమంది ఏం చేస్తారనంటే వారికి ఆ పరిస్థితుల్లో నుంచి విడుదల దారి చూపించేవారు ఉంటే బాగుండని ఎదురు చూస్తారు. నీవు నేను నక్షత్రమై వారికి దారి చూపించకపోతే ఇలాంటి అనేక మంది నయమాను లాంటి వారు నశించిపోతారు. ఈ చిన్నమ్మాయి తన యజమానుని గమనించి ఆమె చెప్తుంది, యజమానురాలతో చెప్తుంది ఏమనంటే, అమ్మా, నా ఏలినవాడు నా దైవజనుడి దగ్గర ఉంటే బాగుంటుందని చెప్తుంది. స్తోత్రం.